బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణకు గురైన సుమారు 70 సర్వే నెంబర్లలోని పబ్లిక్ పర్పస్ స్థలాలను రక్షస్థాలను స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ లిబరేషన్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకమల్ నరసింహారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పూట గడవని పేదవాడు తాను సంపాదించుకున్న మొత్తంలో కొద్దిగా మిగిల్చుకొని కూడగొట్టుకున్న సొమ్ముతో చిన్నపాటి స్థలం కొనుక్కొని అందులో గూడు నిర్మించుకుంటే ఓర్వలేని కొందరి మాటలు విని తెలుసుకోకుండా ఏకపక్షంగా కూలతోయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు తమ విధుల పట్ల బద్వేల్ పట్టణ అభివృద్ధి పట్ల నిజమైన చిత్తశుద్ధే ఉంటే బద్వేల్ మండలంలోని బద్వేలు, చెన్నంపల్లి, గుంతపల్లి మరియు మడకలవారిపల్లి గ్రామ రెవెన్యూ పొలాల్లోని సుమారు 70కి పైగా సర్వే నెంబర్లలోని అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలు మరియు రస్తాలు ఆక్రమించి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించుకుని ఉన్నారని, అటువంటి వాటిని కూలదోసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తమ విధుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఘాటుగా విమర్శించారు. అలాగే మున్సిపల్ కార్యాలయానికి అతి దగ్గరలో ఉన్న సర్వే నెంబర్ 950, 951లలో మున్సిపల్ కమిషనర్ పేరు మీదనే ఉన్న స్థలాల్లో గుడి, ఆశ్రమం పేరుతో జరుగుతున్న నిర్మాణాలను మరియు ఎన్జీఓ 8 సెంట్ల ప్లాట్లలో ఆక్రమణకు గురైన అత్యంత విలువైన రస్తా స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పేదలకు ఒక న్యాయం, బలవంతులకు ఒక న్యాయం అనేలా కాకుండా అందరికీ సమానం అనేలా వ్యవహరించాలని వారు కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజు, జకరయ్య, ఏరియా నాయకులు అనిల్, సంజీవరాయుడు, కె బాబు, చంద్రపాల్, ప్రసాద్, లూకయ్య, ఈశ్వర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కమిషనర్ గారు కానీ తహసీల్దార్ గారికి, ఆర్టీఓ గారికి ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు రేపు ఎల్లుండి గోపాలం తహసీల్దార్ గారికి, బద్వేల్ ఆర్టీఓ గారికి ఈ 70 లేఅవుట్ సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అన్ని కొట్టాలని చెప్పేసి, ఆక్రమణ తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి అధికారులకు కార్యక్రమం ఇచ్చినటువంటి ఇస్తాము. కాబట్టి ఏది అయినప్పటికీ ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో ఏకపక్షంగా బద్వేలు మున్సిపాలిటీ టు గోపాల్ ఎంఆర్ ఆఫీసులో ఏకపక్షంగా డబ్బుండడానికి ఒక న్యాయం, డబ్బు లేడానికి ఒక న్యాయం, ధనవంతునికి ఒక న్యాయం, పేదవానికి ఒక న్యాయంగా ఈరోజు వ్యవహరిస్తాండ్రు. ఈరోజు అక్కడక్కడ పేదవాళ్ళు పట్టకుటి కోసం వివిధ ప్రాంతాలకు వచ్చి వేలాది రూపాయలు డబ్బు పెట్టి కొనుక్కొని ఈరోజు చిన్నపాటి ఇల్లు వేసుకుని నిర్మించుకుంటే ఈరోజు రోడ్డు లాంటి ఇంకోటి కూడా చెప్తాండ్రు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు 1, 2 కాదు, ఏకంగా 70 లేఅవుట్లు మొత్తం అన్ని ఈరోజు ఆక్రమణ గురైనాయి. పెద్ద పెద్ద బడాబాబులు కోట్లు పెట్టి ఈరోజు ఇల్లులు కడతాండ్రు. అవన్నీ అధికారులకు కానడం లేదా?